రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, గోకుల్ షెడ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా 57.91 లక్షల కుటుంబాలకు 97.42 లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించామన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలకు అన్ని సౌకర్యాలు చూడాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3346 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లను పూర్తి చేశామన్నారు. మార్చి నెలాఖరు నాటికి వివిధ దశల్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అన్ని మండలాల్లో కలిపి 55.37 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను పనులు మొదలుపెట్టి ఇప్పటి వరకు 53.54 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను నిర్మించి 99.27% పనులను పూర్తి చేసి రాష్ట్రంలో 3వ స్థానంలో ఉండటంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని అభినందించారు. చాలా తక్కువ శాంక్షన్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయిపోయింది సార్, అందుకంటే ఏం లేదు. అంటే మీకు తెలుసు కదా సార్, మాకు ట్రెడిషనల్లీ కూడా ఇక్కడ వెస్ట్ గోదావరిలో నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ స్టడింగ్ అవుట్ ఫర్ డిమాండింగ్ వర్క్ ఈస్ వెరీ లో అండ్ కిలోమీటర్ శాంక్షన్ ఆల్సో ఈస్ నాట్ సో బిగ్ నెంబర్ సార్. 55 kilometers అంటే we could complete on time. Actually there is a lot of difference, but okay, it's okay sir. It is directly related with the waste days created. అది చెప్పి కన్విన్స్ చేస్తున్నాం. మేడం మీ కింద పాలకొల్లు మీ కింద వస్తుందా? Yes sir. Yes sir. పాలకొల్లు అంటే ఇనిషియల్ కూడా పంచాయత్ అర్బన్ లోకల్ పంచాయత్ రూరల్ పంచాయత్ అలాగే వచ్చిందా? వచ్చినాయి సార్. ఇది ఏదైతే కొన్ని విలేజెస్ పాలకొల్లు మున్సిపాలిటీలో మెర్జ్ అవ్వడానికి ఉన్నాయి, అక్కడ ఎన్ఆర్జీఎస్ స్టాక్ అవుట్ అది ఉంది సార్. అంటే దీనికి డినైడ్ నరేగా వెల్ సీకర్స్ పాలకొల్లు ఇట్ ఈస్ ఇన్ టౌన్ సార్. మనకి భీమవరం టౌన్లో 4 పంచాయత్స్ కలిసేది ఉంది, బట్ వాటిని మనం క్రియేట్ చేస్తున్నాం. కన్సెప్ట్ మినిస్ట్రీలో కూడా ఇచ్చారు పాలకొల్లు పంచాయత్ ఇరిగేషన్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేస్తాను. Report from Panchayat and including the municipality. They went to court and had a stay. Only when their status has been taken back as Panchayat, we can resume our NKNRGS roads. At least can we give a clarity from our side? Yes, sir.